ప్రియ భక్తులారా, సచ్చరిత్ర కథల గురించి చర్చిద్దాం. ఇది మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటాయి. ఓం సాయిరామ్. ప్రియ దేవతలారా, ఈ నా ప్రయత్నము శ్రీ సాయి సచరిత్రము రాసుటకు మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను. అటులనే ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆశీర్వదించండి. ఓం శ్రీ సాయిరామ్. నమస్కారము. నేను మీ హేమాడ్ పంతు. సాయి సచరిత్రమునకు స్వాగతం. ఈ అధ్యాయంలో మనము గురుదేవతా స్తుతి తాను, బాబా గోధుమలు పిండి విసిరిన కథ, దాని తత్వము గురించి తెలుసుకుందాము. ఓం సాయిరామ్. ఈ గోధుమ పిండితో బాబా ఏం చేస్తారు? ఆయన గోధుమలను ఎందుకు రుబ్బుతున్నారు? అసలు వారు సన్యాసులు కదా, వారికి గోధుమ పిండితో ఏం అవసరం? ఓ వనితలారా, మీరు ఇట్లు చేయుడు. పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. మనము బాబా చెప్పినది చేద్దాము. బాబా ఏది చెప్పినా మన మంచికే. ఏం జరుగుతుంది అక్కడ? బాబా ఎందుకు ఇదంతా చెప్తున్నారు? మీరు ఊరు బయట ఎందుకు ఇలా చేస్తున్నారు? ఊరిలో కలరా జాడ్యము గలదు, దానిని శాంతింపచేయుటకు బాబా చేసిన సాధనము. మేము విసరినవి గోధుమ పిండి కాదు, మేము కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరితిమి. సాయిబాబా నన్ను క్షమించు. ఓం శ్రీ సాయిరామ్. ఇదంతా బాబా కృప. గ్రామములో ప్రజలందరూ సంతోషముగా ఉన్నారు. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాన్ని ఎట్లు శాంతింపజేయును? ఇదంతయు అగోచరముగా తోచెను. నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మునసారా పాడుకొనవలయునని నిశ్చయించుకొంటిని. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. షిర్డీ సాయి కరుణించు మాయి. ఓం సాయిరామ్. సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము. ఇప్పుడు రెండవ భాగము తిరగలి విసురుట, దాని వేదాంత తత్వము గురించి చూచెదము. బాబా, మీరు మన షిరిడీలో సుమారు 60 ఏళ్ల నుండి నివసించుచున్నారు. ఈ కాలమంతయు తిరుగలి విసురుచునే యుందురెందుకు బాబా? ఈ తిరుగలి విసురుట గూర్చి షిరిడీ ప్రజలనుకుని వేదాంత భావము కలదు. అదేమిటి బాబా? నిత్యము నేను విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి, చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలయును. బాబా చెప్పినది వినగా కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నిపతి నిరంజనుడను యొక్క సాధు పుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలిలో నలిగిపోదును కదా. దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాను. భయము లేదు హేమ, తిరుగలిపిడిని గట్టిగా పట్టుకో, అనగా జ్ఞానమును విడువకు. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు. ధన్యవాదాలు బాబా. ఈరోజు మీ సూచనలు మరియు ఆశీర్వాదాలు దక్కినవి. సబ్కా మాలిక్ ఏక్ హై. ఓం శ్రీ సాయిరామ్. మన సాయి సచ్చరిత్రలో మొదటి అధ్యాయము సంపూర్ణము. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.